బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కుర్తీస్ అన్నీ చెప్పాను కదా మీకు ముందు వీడియోలో. కుర్తీస్ మీషో హాల్‌లో కుర్తీస్ అన్నీ కూడా రివ్యూ చేస్తాను ఆఫ్టర్ వాష్ అని చెప్పాను కదా! అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. చూస్తున్నారు కదా! ఇన్ని కుర్తీస్ అన్నీ ఇంకా ఉన్నాయి. పార్ట్ 2 కూడా చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఎక్కడైనా స్కిప్ చేశారంటే ఏ కుర్తీ ఎలా ఉంది అని చెప్పేసి మిస్ అవుతారనమాట. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఆఫ్టర్ వాష్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, కలర్ చేంజ్ అవుతుందా అని చెప్పేసి నేను మొత్తం కూడా ఇందులో వివరిస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్‌లో ఉంచుకోండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా! ముందు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. ముందుగా అయితే గ్రే కలర్ అండి ఇది. చూస్తున్నారు కదా! దీని రివ్యూ కూడా ముందైతే ఇచ్చాను నేను పర్చేస్ చేసినప్పుడు. చూసారు కదా! ఆఫ్టర్ వాష్ అండి 4, 5 టైమ్స్ అయితే వాష్ చేసుంటాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మనకేంటంటే ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. ప్రింట్ అండి ఇదంతా కూడా. బ్లాక్, గ్రీన్, రెడ్ ఇదంతా కూడా ప్రింట్. చూసారా? డ్రెస్ అయితే ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చేసి పోట్లీ బటన్స్ వచ్చుంటాయి అన్నమాట. ఇక్కడ కింద కూడా ఇలా వచ్చింది. మొత్తం కూడా ప్రింట్ అండి. గేర్ అయితే చాలా బాగా ఎక్కువే వచ్చిందని చెప్పొచ్చు. చూసారు కదా! ఆఫ్టర్ వాష్ ఇది కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. ఇక్కడ మనకి ప్రింట్ ఉంటుంది కదా! ప్రింట్ చూస్తున్నారా? ఈ ప్రింట్ అనేది కొద్దిగా పోతుంది. చూడండి మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంటుంది. ప్రింట్ అనేది వాషెస్ తర్వాత పోతుందండి. ఇది మనము వేర్ చేయాలి అంటే ఐరన్ పెట్టి మాత్రమే వేర్ చేయాలి. ఐరన్ చేస్తేనే దీని లుక్ బాగుంటుంది. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఉంది. అలాగే రీసెంట్‌గా తీసుకున్నానండి ఇది. దీని రివ్యూ కూడా మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది యెల్లో అండి. ఇది ప్యూర్ కాటన్ అని చెప్తాను. చాలా మటుకు కూడా అందరూ అనుకుంటూ ఉంటారు రేయాన్ వస్తుంది అనుకుంటారు. లేదండి ఇది కాటన్. స్లీవ్‌లెస్ అయితే వస్తుందండి డ్రెస్సు. చూసారా? ఆఫ్టర్ వాష్ ఇది కూడా 2, 3 వాషెస్ అయితే అయ్యుంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే కాటను చాలా మంచి ఫ్యాబ్రిక్. చాలా బాగుందండి నిజంగా. నాకు చాలా బాగా నచ్చింది కుర్తీ. లెంత్ కూడా చాలా ఉంటుంది. నీ లెంత్ కన్నా కిందకే ఉంటుంది ఇదైతే. చూసారా? ఇది కలర్ ఏం చేంజ్ అవ్వలేదండి. అది కూడా చేంజ్ అవ్వలేదు. కాదు అంటే ప్రింట్ అయితే పోతుంది. ఇక్కడ చూసారా? ఇది ఎంబ్రాయిడరీ అండి. మిషన్ ఎంబ్రాయిడరీ. స్లీవ్‌లెస్ వస్తుందండి. ఇక్కడ స్లీవ్స్ ఉన్నాయి కదా! స్లీవ్స్ వస్తాయి అనుకున్నారు. స్లీవ్‌లెస్ అండి ఇదైతే. మనకు అక్కడ మెన్షన్ చేసే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కోడ్స్ అన్నీ కావాలంటే నేను ఖచ్చితంగా మీరు కమెంట్ చేసినట్లయితే నేను కోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఇది వచ్చేసి చూసారు కదా! ఈ కుర్తీ అండి ఇది డార్క్ పర్పుల్ కలర్ అనమాట. చూసారా? 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయండి ఇది కూడా. 3/4 హ్యాండ్స్ ఇదంతా కూడా ప్రింట్ మనకి. మొత్తం ఈ కుర్తీ మొత్తం కూడా ప్రింటే. ప్రింట్ పోతుంది. ఖచ్చితంగా పోతుందండి. నాకు ఇప్పటికైతే పోలేదు కానీ ఇక్కడ హ్యాండ్ దగ్గర అయితే మీకు చూపిస్తాను. చూసారా? చూడండి ఇదైతే పోతుంది. ప్రింట్ వచ్చినవి లుక్ బాగుంటుంది. మనకి కుర్తీ బాగుంటుంది అని తీసుకుంటామండి. కానీ కొద్ది వాషెస్ పడే కొద్ది కూడా పోతుంది. ఇక్కడ చూసారా? స్టిచ్ కూడా సరిగ్గా పడలేదు. చూసారా? ఈ విధంగా అయితే ఉంది. ఇది ఫస్ట్ వాష్ కలర్ అయితే కొద్దిగా పోయిందండి. తర్వాత పోలేదు. మీరు ఇలాంటి కుర్తీస్ అన్నీ ఏం చేస్తారంటే మనము వాష్ చేసినప్పుడు మనము డ్రై చేస్తాం కదా! అప్పుడు ఎండలో అయితే అస్సలు వేయకండి. ఎండలో వేశారు అంటే చేంజ్ అయిపోతుంది కలర్. ఏ ఒక్క డ్రెస్ అయినా కూడా చేంజ్ అవుతుందనమాట. ఇక్కడ మనము వాష్ చేసి ఆరేసేటప్పుడు ఏంటంటే రివర్స్‌లో వేయండి. ఇలా వేశారంటే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. చూసారా? ఇదైతే ఇక్కడ సైడ్ ఓపెనింగ్ అండి. నైరా కట్ అంటారు కదా! అది అనమాట. డ్రెస్ అయితే
చాలా బాగుంటుంది. లుక్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి, దీన్ని చూసి నేను షాక్ అయ్యానండి, నిజంగా చెప్తున్నాను. ఈ కుర్తీ అయితే మనకి ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఒకలాగుంది. ఇదంతా కూడా ఒక 2-3 వాషెస్కి అయితే ఖచ్చితంగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. మీకు ఇక్కడ కనిపిస్తుందా? డార్క్ కలర్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా. ఫస్ట్ నేను చాలా బాగుంది కుర్తీ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది కూడా కాటనే అండి, కాటన్ వస్తుంది. హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి, చూసారా? 3/4 హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుందండి. కుర్తీ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. వేర్ చేస్తే ఒక మంచి లుక్ అయితే వస్తుంది. రౌండ్ నెక్ వస్తుందండి, చూసారా? లెంత్ అయితే తక్కువ వస్తుందండి, నీ లెంత్ అయితే వస్తుంది కుర్తీ. అంతా కూడా షేడ్ అయిపోయిందండి కలర్ అనేది. మనకి క్లాత్ ఏం షేడ్ అవ్వలేదు. ఇక్కడ లీవ్స్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ లీవ్స్ ప్యాటర్న్ మొత్తం కూడా కలర్ అనేది చేంజ్ అయింది. నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యానండి నేనైతే. కుర్తీ మాత్రం క్వాలిటీ మాత్రం బాగుంది. నిజంగా ఇది చూసి షాక్. వాషెస్కి అంతా కూడా పోయిందనమాట. మనకి వాష్ చేసేటప్పుడు కనిపించదు, కానీ చూసారంటే ఇక్కడ మీకు తెలుస్తుంది. నేను పిక్స్ కూడా యాడ్ చేస్తానండి. ఒక్కొక్క డ్రెస్సుకి పిక్ ఎలా వచ్చింది, పిక్లో ఎలా ఉంటుంది, మనకి ఇలా వాష్ చేసిన తర్వాత కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఎలా ఉంది అని చెప్పేసి. ఈ కుర్తీలో మాత్రం నేను నిజంగా షాక్ అయ్యాను. ఇంకా రీసెంట్గా తీసుకున్నాను ఆలియా కట్ కుర్తీ, ఇది మీకు తెలిసిందే, అది కూడా షేర్ చేశాను మీతో. ఇది చాలా వరకు ఒక అపోహ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరికి. నేను బయటకు వెళ్ళినప్పుడు బొటెక్కి వెళ్ళానమాట. అక్కడికి వెళ్ళినప్పుడు 2-3 మెంబర్స్ అయితే అడిగారు, ఏమనంటే ఇంత డార్క్ కలర్ వచ్చింది కదా, మీరు వేసుకున్నారు కదా, వాషెస్ తర్వాత కలర్ చేంజ్ అయ్యిందా అని అడిగారనమాట. నిజంగా చెప్తున్నాను, 4 టైమ్స్ అయితే వేసుకున్నానండి ఈ కుర్తీ అయితే. 4 టైమ్స్ వాష్ అయితే పడింది. ఇది ప్యూర్ కాటన్. అందరు కూడా రయాన్ అనుకున్నారండి, వాళ్ళు కూడా నన్ను అదే అడిగారు, రయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనుకున్నాను అన్నారు. లేదక్క, కాటనే వచ్చింది. కలర్ అయితే 4 వాషెస్ పడింది, ఇంతవరకు ఒక్క వాష్ కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదండి. నిజంగా చెప్తున్నాను కదా, అస్సలు చేంజ్ అవ్వలేదు. కలర్ మనకి ఏమనుకుంటామంటే డార్క్ కలర్ కదా, చేంజ్ అయిపోతుందేమో అనుకుంటూ ఉంటాము. లేదండి, అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు. చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. 100కి 100% నిజంగా వర్తీనే మనకు. ఈ కుర్తీలోనే మనకి పలాజా ప్యాంటు చున్నీ సెట్ వస్తాయండి, అలా కూడా తీసుకోవచ్చు. నో టెన్షన్ అండి, నిజంగా కుర్తీ మాత్రం 100కి 100% సాటిస్ఫై అవుతారు ఇది తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఇదైతే, ఇది కూడా చూసారు కదా, ఇది మనకి ప్యూర్ జార్జెట్ అని చెప్పనండి నేనైతే, జార్జెట్టే, కానీ ఇది చూసారా, ఇది కలర్, దీంట్లో కలర్ పోవడం కానీ ఇలా అస్సలు ఉండదు. దీంట్లో ఒకటి నేను డిసప్పాయింట్ అయ్యానండి. ఏంటి అంటే మనకి స్లీవ్స్ ఫుల్ లెంత్ చూపించారు, మనకి పిక్లో ఫుల్ లెంత్ చూపించారు, కానీ మనకి ఇక్కడికి మాత్రమే వస్తాయి హ్యాండ్స్, ఫుల్ అయితే అస్సలు రావు. నేను నిజంగా ఫుల్ వస్తాయి కదా, లుక్ బాగుంటుందండి ఫుల్ వస్తే, అలా అనుకున్నాను. ఈ నెక్ కూడా పై నెక్ అండి, బోట్ నెక్. కింద మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది. ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెరూన్ కలర్ అండి, ఇందులో షేడ్ అవ్వడానికి ఏమి ఉండదండి, నిజంగా చెప్తున్నాను కదా. ఇక్కడ మాత్రము మనకి డ్రెస్సెస్కి, ఈ డ్రెస్కి పర్టికులర్గా ఈ డ్రెస్కి అనేది ఏంటి అంటే వేవ్ లాగా, అంటే మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా కుర్తీ, ఆ విధంగా వచ్చాయన్నమాట. నేను ఇదంతా కూడా కట్ చేశానండి, కింద కట్ చేసేసి మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాను. ఒకే వేలో ఒకే లెంత్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. మనకి ఇక్కడ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ కూడా మనకి చూసారా, లెంత్, టాప్ లెంత్ వచ్చేసి ఇక్కడ ఉంది, లైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ జస్ట్ అంతే అండి, ఒక 5 ఇంచెస్ వరకు అనుకోండి. ఒక 5 ఇంచెస్ మనకి లైనింగ్ అనేది తక్కువ ఉంటుంది అంతే. లైనింగ్ కూడా లెంత్గానే ప్రొవైడ్ చేశారండి. కొన్ని కుర్తీస్కి ఏంటంటే నీ లెంత్కి వస్తాయన్నమాట లైనింగ్స్, అలా కాదు. ఇది మాత్రము ఫుల్ వచ్చింది. ఒక 5 ఇంచెస్ టాప్ కన్నా, మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 5 ఇంచెస్ అయితే తక్కువ వచ్చింది. అంబ్రెల్లా కట్ వస్తుందండి ఇది. చూసారు కదా, కలీస్ టైప్ అయితే కాదు. కలీస్ అనుకుంటూ ఉంటారు కొందరు, డ్రెస్ ప్యాటర్న్ చూసి కలీస్ అనుకుంటారు, కాదండి. ఇది మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట.
దీనికి చున్నీ కూడా వచ్చింది. చూసారు కదా, చున్నీ కూడా చాలా లెంత్ వచ్చిందండి. చాలా అంటే నాకు ఈ కుర్తీ చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నాను కదా. చూసారు కదా, మొత్తం లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇందులో కలర్ చేంజ్ అవ్వడం ఏమీ ఉండదు. మీకు డ్రెస్ లింక్స్, కోడ్స్ అన్నీ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్‌కి రిప్లై ఇస్తాననమాట. మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్‌లో ఉంచుకోండి. చూసారు కదా, నా కుర్తీస్ రివ్యూస్ మొత్తం ఇదండి. మీకందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. పార్ట్ 2 కూడా చేస్తానండి. అలాగే మీషోలో శారీస్ కూడా తీసుకున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.